ఫ్రెండ్స్, మేడారంలో జాతరకు ఏర్పాట్లయితే జోరుగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల పనులు కూడా పూర్తి అయిపోయినాయి. ఇదేమో వెంగళాపూర్ దాటిన తర్వాత పస్రా నుంచి మేడారం వైపు వచ్చే దారిలో రైట్ సైడ్ ఇట్లా లెట్రిన్స్ అయితే సిద్ధం చేసిర్రు. ఇక్కడ ఒక తడకలు కట్టుడే బ్యాలెన్స్ ఉంది. ఇది బేషన్ లెట్రిన్స్తో పాటు కొన్ని ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా పైపులు అయితే వేసారు, నల్లాలు బిగించారు. ఇది శాశ్వతం కాదు, ఇవి తాత్కాలిక మరుగుదొడ్లు అన్నమాట. ఇవి కడతారు కానీ ఇలా నీళ్ళే ఉండవు జాతర టైంలో. వాటర్ ఉన్నాయి, ఆ టైంలో ఇక్కడ నీళ్ళే ఉండవు. మరి నీళ్ళు పడతారా ఎట్లా అనేది చూద్దాము. ఇగో ఇది వాటర్ పట్టుకోవడానికి స్నానాలు కూడా చేయొచ్చు అనుకుంటా. ఎందుకంటే హైట్లో నల్లాలు కూడా ఏర్పాటు చేసారు. ఇంకా అంటే ట్యాబ్లు బిగించలేదు. ఇది నిన్ననే చేసినట్టున్నారు. ఇవన్నీ తాత్కాలికమే. అక్కడ కూడా ఉంది. ఇది నార్లాపూర్ గ్రామం యువతల. ఇది వెంగళాపూర్ దాటిన తర్వాత పస్రా నుంచి మేడారం వెళ్ళే రోడ్లో ఒక చోటకి ఇట్లా ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇక్కడ ఒక 4-5 చోట్ల నల్లాలు కూడా ఏర్పాటు చేసిళ్ళు. అక్కడ కనబడుతున్నాయి 1 2 3 లైన్గా. ఇది రోడ్డు. ఫ్రెండ్స్, ఇట్లా 2 రోడ్లు 3 రోడ్లు కలిసే చోట ఖచ్చితంగా ఇట్లా సెక్యూరిటీ అయితే ఉన్నది ప్రస్తుతానికి. జాతరకి ఇంకా నెల రోజుల టైం ఉంది దగ్గర. ఇప్పుడే ఇంత హడావుడి మొదలైంది. ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇదేమో భూపాలపల్లి రోడ్డు, కాటారం భూపాలపల్లి సైడ్ పోతుంది. మనం నార్లాపూర్ దాటిన తర్వాత ఒక చిన్న 3 రోడ్ల కూడలు వస్తుంది. ఫ్రెండ్స్, మేడారంలో ఈసారి మాత్రం కొంచెం జాతర అదిరిపెట్టే కనబడుతుంది. ఇక్కడ క్యాంపెయినింగ్ టెంట్స్ అవైలబుల్ అనేవి కూడా ఉంది ఇక్కడ. అంటే మనము టీవీలలో యూట్యూబ్ ఛానల్ చూసుంటాం కదా, నైట్ క్యాంపెయినింగ్ చేసుకోవడానికి టెంట్స్ ఉంటాయి కదా. ఇది ఇక్కడ ఈ నార్లాపూర్ దాటిన తర్వాత ఇట్లా క్యాంపెయినింగ్ టెంట్స్ అవైలబుల్ అని ఇక్కడ ఉంది. లోపలికి పోదాం. ఎట్లా ఉందో వాళ్ళు ఎవరు వేసుకున్నట్టున్నారు, ఎంత తీసుకుంటారు, ఏం కదా అని అడుగుదాం. ఆల్రెడీ వేసిరు టెంట్. ఓహో, సూపర్. ఎంత తీసుకుంటారు బ్రో టెంట్కు? 1000 రూపీసా? అంటే ఈ ల్యాండ్ని లీజ్ తీసుకొని పెట్టేసుకున్నారా? ఓ సూపర్. ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఇన్ మేడారం హిస్టరీ. ఓ సూపర్. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఫెసిలిటీస్, వాటర్ ఇట్లా అన్ని మీరే సప్లై చేస్తారా? ఇక్కడే ఫ్రంట్ బాత్రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయట. ఫస్ట్ టైం మేడారంలో ఇలాంటి క్యాంపెయినింగ్స్ టెంట్స్ వేసుకోవడం ఫస్ట్ టైం. ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఈసారి మాత్రం అదిరిపోయేటట్టుంది జాతర. బ్రో, మీ పేరు బ్రో? రాకేష్ కుమార్.
ఇది ఎక్కడంటే మనం పసరా నుంచి నార్లాపూర్ నుంచి మేడారం వచ్చే రూట్లో నార్లాపూర్ దాటిన తర్వాత ఒక 3 రోడ్లు వస్తాయి. ఆ 3 రోడ్లు దాటంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇది మంచిది, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే టెంట్ వేసుకోవడం, గుడిసెలు వేసుకోవడం చాలా ఇబ్బంది పడు. సరే డబ్బులు పోయినా సరే కానీ ఇది మాత్రం మంచి ఫెసిలిటీస్. 1000 రూపాయలట. బ్రదర్ పేరు రాకేష్. మీకైతే నచ్చితే ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నార్లాపూర్ దాటంగానే 3 రోడ్లు వస్తాయి. దాటంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మనకు బోర్డు కనిపిస్తుంది. చుట్టుపక్కల అన్నీ అంటే మనకు ఫెసిలిటీస్ ఇది ఏది కొనుక్కోవాలన్నా కూడా అన్నీ కూడా లభించేటట్టయితే చుట్టుపక్కల దుకాణాలు కూడా ఉన్నాయి. ఇంకా నెల రోజుల జాతర, నెల రోజుల ముందే అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో లాస్ట్ టైం చేసిన వీడియో మేడారం గురించి, అప్పుడు ఇక్కడ రోడ్డు అప్పుడు వేస్తున్నారు, మట్టి పోస్తున్నారు. ఇప్పుడైతే తారు పడిపోయింది. ఇక ఇట్లా సెంటర్లో డివైడర్ వేస్తారు కావచ్చు, కానీ ఇక్కడ చెట్టును పెట్టిర్రు. వా చెట్టు ఆదివాసీ కల్చర్ కనబడేట్టు ఆ విగ్రహాలు పెట్టిర్రు. ఒకసారి మనం ఆగి చూద్దాము. ఫ్రెండ్స్, ఇది నార్లాపూర్ నుంచి వచ్చే రోడ్లో ఇది ఊరట్టం క్రాస్. ఆదివాసీ కల్చర్ ఉట్టిపడేటట్టు ఇక్కడ సెంటర్లో ఇట్లా పెడుతున్నారు. రోకళ్ళతోటి రోల్లో ధాన్యం వేసి దంచుతున్నట్లు. పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చినాయి. మధ్యలో చెట్టు. ఆహా రే 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 ఏమన్నా చేస్తురా. నాగలు పట్టుకున్నాడు. మధ్యలో చెట్టు మాత్రం సూపర్ చేసిరు. మొత్తం మీద ఆదివాసీ కల్చర్ ఉట్టిపోయేటట్టయితే వీటి నిర్మాణం జరుగుతుంది. 1-2 డేస్లో అయిపోతుంది ఇది. ఇక్కడ స్తూపాన్ని కూడా రిపేర్ చేస్తారు. ఎవరిదో ఈ స్తూపం? జంపన్నవాగు పార్కింగ్ స్థలం. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి అయితే జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చినాం. జంపన్న వాగు వీటి నీళ్ళు కిందికి పోయే సైడ్ ఇది. ఇక ఇటేమో పై సైడ్ అంటే ఇటు నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. లక్నవరం చెరువు నుంచి వాటర్ వస్తాయి. ఇటు జాతర అప్పుడు రిలీజ్ చేస్తారు. ప్రస్తుతానికి కొన్ని వాటర్ అయితే వస్తున్నాయి. అవి వన్ సైడ్ మళ్ళించి కట్టలు కడుతుర్రు. మొత్తం ఇసుక తోడేసిర్రు, కట్టలు కడుతుర్రు. అట్లా వాగు మధ్యలో కట్టలు కడతా ఉంటారు. ఇసుకతోటే ఆ ఇసుకని బస్తాలలో నింపి కట్టలు కడతారు. కట్టలు కడితే నీళ్లు కొంచెం స్టోర్ ఆగుతాయి. ఆ బస్తాల మీదకి వెళ్ళి నీళ్లు అవతల పక్క దూకుతాయి అన్నమాట. అంటే భక్తులు మునిగేటట్లు, అంటే భక్తులు స్నానం చేసేటప్పుడు ఆ నీటి కొంచెం లోతుండే విధంగా
మరీ లోతు కాకుండా కొంచెం లోతు ఉండే విధంగా అట్లా కట్టలు కట్టి నీటిని కొంచెం ఆపుతూ 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 అట్లా కిందికి పంపిస్తారు అన్నమాట. ప్రస్తుతానికి వన్ సైడ్ ఈ కొంత నీటి ప్రవాహం ఉంది ఇక్కడ. వన్ సైడ్ మళ్ళించి కట్టలు కట్టిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళని ఇటు మళ్ళిస్తారు అనమాట. అప్పుడు యథావిధిగా వెళ్ళిపోతాయి నీళ్ళు. అసలు ఇప్పుడే జాతర నడుస్తున్నట్ట అంత హడావుడి ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది వరకు ఈ రోడ్డు గద్దెల నుంచి మన జంపన్న వాగు వరకు ఉన్న ఈ రోడ్డు ఇది వరకు ఈ డివైడర్ లేకుండే కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా చేసారు. చాలా మారిపోయింది, రోడ్డు కూడా చాలా హైట్ అయిపోయింది. గట్ల పడేదే చిలకల కనబడేదే చిలకల గట్టు. ఆ చిలకల గట్టు పైనే సమ్మక్క ఉంటుంది. డివైడర్ మాత్రం అదిరిపోయింది. ఇంట్లో మట్టి పోసిన తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో, ఇంకా నెల రోజుల టైం ఉంది కాబట్టి అన్ని చేస్తారు. ఆహా ఫ్రెండ్స్, గద్దెల దగ్గరికి వచ్చిన తర్వాత మరొక అద్భుతం మనకు ఎదురుపడ్డది, చూద్దాం. ఆహాహాహా, ఏమన్నా చూసినామా ఇది? అరే అరే అరే, మళ్ళీ ఏదో కట్టిరు ఇక్కడ. ఫ్రెండ్స్, గద్దెల నుండి మళ్ళా మనం జంపన్న వాగు పోయే రోడ్లో ఇక్కడ మళ్ళొక సెంటర్ వస్తుంది అనమాట. 3 రోడ్లు ఇక్కడ మళ్ళొక అద్భుతం కడుతుర్రు. అద్భుతం అంటే ఇక్కడ ఇలాంటి కట్టడాలు కట్టడం అనేది కూడా మనం ఎప్పుడు జరగలేదు కాబట్టి అద్భుతం అనేది చెప్పాలి మనం. అంటే మళ్ళా ఇక్కడ ఆదివాసీ కల్చర్, విలేజ్ కల్చర్ కనిపించేటట్లయితే అట్లా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాలు, ఎద్దుల బండి, రైతులు కాగడాలు పట్టుకుని పోయేది. మరి ఇది సెంటర్కి ఏమైనా పేరు పెడతారేమో చూద్దాము. అటు సైడు చెట్లు కూడా పెడుతుర్రు, మంచిగా గార్డెన్ కూడా పెడుతుర్రు. ఇట్ల నుంచి జంపన్న వాగు నుంచి ఇట్లా వస్తుంది రోడ్డు. ఇక ఆదివాసీ కల్చర్ ఉట్టిపడేలా విగ్రహాలు అయితే పెట్టిర్రు. జంతువులు, పక్షుల బొమ్మలు అన్నీ కూడా ఏర్పాటు చేసిర్రు. ఇక్కడ మంచి గార్డెన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే పూర్తయితే సూపర్ ఉంటుంది. ఈసారి మేడారం జాతర అదిరిపోయేటట్టుంది. ఎందుకంటే ఈ నిర్మాణాలు అట్లా చేస్తున్నారు. ఎందుకంటే ఇంత గొప్పగా ఇదివరకు ఎప్పుడు జరగలేదు, ఇట్లాంటి నిర్మాణాలు ఇట్లా ఎప్పుడు చేయలేదు. ఏదో అరకొర చేసేటోళ్ళు అంతే. కానీ చెప్పాలి, నిజంగా స్పెషలైజేషన్ ఉంది ఈసారి. ఇదంతా మంత్రి సీతక్క మహిమ కావచ్చు, నిజంగా హైలైట్. అంత పూర్తి అయిపోయిన తర్వాత బాగా బ్రహ్మాండంగా ఉండేటుంది. మొత్తం జాతరకు అన్ని ఏర్పాటు చకచక నడుస్తున్నాయి. ఫుల్ జనాలు వచ్చిపోతుర్రు. ఇగో వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇంకా జాతర ఇంకా దగ్గర నెల ఉంది. ఫ్రెండ్స్, ఇగో ఇది మేడారంలో ఉన్న సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం. ఇది కట్టి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పుడు లోపలికి పోలేదు.
మనం జాతర ప్రారంభమైన టైంలో ఒకసారి లోపల పోయి చూద్దాము. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసింది. లోపల ఏదో పనులు జరుగుతున్నాయి. ఏదో డిజైన్ అంటే కొంచెం అందంగా కనిపించేటట్లు ఏదో డిజైన్ నిర్మాణం అయితే జరుగుతుంది. అంటే లోపల మ్యూజియం అంటే ఏముంటాయో చూద్దాం. వాళ్ళ ఆదివాసీలు వినియోగించిన వస్తువులు లేకపోతే ఇంకోట ఏముంటాయో మనం తర్వాత ఇంకో వీడియోలో జాతర ప్రారంభమైన టైంలో చూద్దాము. ఇక ఇదంతా అటు కనబడే ఊరేమో అది మేడారము, ఇక ఇదేమో రెడ్డిగూడెం. ఇదంతా ఇక ఈ ప్రాంతం అంతా మస్తు రద్దీగా ఉంటుంది అప్పుడు జాతర టైంలో. మనం ఇంత డీటెయిల్గా చూసే అవకాశం ఎవ్వరికీ దొరకదు. సో అందువల్ల నేను ఈ మేడారం గురించి వీడియోలు అయితే చేస్తున్నా. ఎందుకంటే మనం జాతరకు వచ్చి ఎవరు వచ్చినా సరే కానీ చుట్టూ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది, ఏ రోడ్డు ఎటు వెళ్తుంది అనేది కూడా మనకు జాతర టైంలో మనం కనుక్కోలేము. ఎందుకంటే జనం బాగుంటారు, హడావిడి ఉంటుంది. ఎక్కడ ఏ వస్తువు పోతుందో, ఎక్కడ తప్పిపోతారో, ఆ ప్లేసులు ఎక్కడ ఏముంటాయో తెలియదు కాబట్టి ఆగమాగా ఉంటుంది. అందుకే ఇదంతా చూపిస్తున్నా. ఇక ఇదేమో మనం ఇంతకుముందు వచ్చినాం కదా. ఇంకో విషయం ఏంటంటే అక్కడ సెంటర్ దాటిన తర్వాత ఒక ఎస్ఐ అనుకుంటా డిపార్ట్మెంట్ మన వ్యక్తి నా బైక్ ఎక్కిండు, లిఫ్ట్ అడిగిండు. ఇక్కడ పోలీస్ స్టేషన్ కొత్తగా పడ్డది, అక్కడ దింపిన. ఇక ఈ రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు పోతుంది. చాలా పెద్ద రోడ్డు వేసారు. గతంలో ఇంత పెద్ద రోడ్డు లేకుండే. ఫ్రెండ్స్, ఇక ఇది ఆర్టీసీ ప్రాంగణము. ఆర్టీసీ బస్సులు ప్రజల్ని దింపిన తర్వాత మళ్ళీ ఎక్కించుకుపోయేటువంటి ప్రాంతం ఇది. అంటే మేడారానికి ఆర్టీసీ బస్సులు రావాలంటే రావడం ఒక తవ్వు ఉంటుంది, పోవడము ఇంకో తవ్వు ఉంటుంది అనమాట. రావడం ఏమో నార్లాపురం నుంచి మనం వచ్చిన రోడ్డు, పోవడం ఏమో తాడ్వే రోడ్డు. ఇక అటు ఉంటుంది తాడ్వే రోడ్డు. ఇది పోయే వైపు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రజల్ని మళ్ళా యథాస్థానాలకు తీసుకుపోతాయి అనమాట బస్సులు. అన్ని ఏరియాలకు ఇక్కడ నుంచి ఉంటాయి. ఈ క్యూ లైన్ల నుంచి నిలబడి బస్సులు ఎక్కాల భక్తులు. ఫ్రెండ్స్, ఈ క్యూ లైన్లు మరి 2-3 దిక్కులు ఉన్నాయి అనే మీకు డౌట్ వస్తుంది ఈ వీడియో చూస్తూ ఉంటే. అవును, ఏ ఏరియా పోవాలనో ఆ ఏరియాకు బస్సులు ఉంటాయి అన్నమాట. ఇదంతా ఆర్టీసీ బస్సులు ఉండే ప్రాంతం. ఇదంతా వచ్చాడు బస్సులు ఉంటాయి, కొన్ని వందల బస్సులు ఉంటాయి. జర్నలిస్ట్ పేజ్ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ఇగో ఈ జామాయిల చెట్లు వెదురు బొంగులతో ఇట్లా క్యూ లైన్ ఏర్పాటు చేస్తారు. పైన చలువ పందిర్లు వెదురు బొంగులతో తయారు చేసినటువంటి వాటిని ఏమంటారు, చేపలు అంటారా, తడకలు కదా, తడికెలు, వెదురు తడికెలు. చల్లగా ఉండాలని, పైసలు ఎక్కువగా రావాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు. జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ వీటన్నిటి తీసేస్తారు కదా. ఇక ఇదేమో లైటింగ్ టవర్. ఆ టవర్ దాని చుట్టూ లైట్లు పెడతారు. ఈ కూలి ఎంత బ్రో మీకు? ఫుడ్ 500. ఎక్కడి నుంచి వచ్చారు? ఫుడ్ మంచిగా పెడుతురా మరి? అదే 500లేనా? ఈ రోజుల్లో 500కి ఎవరు చేస్తారు బ్రో? ఏమొస్తుంది 500కు? నెల జీతం వీళ్ళకు? ఫ్రెండ్స్, ఇగో ఇట్లా అన్ని జాతరలేనా? ఎప్పటికి ఉంటుంది మీకు పని? ఎప్పటికి ఉంటే ఒక రేటు, తాత్కాలికంగా వచ్చేటోళ్ళకి ఒక రేటు ఉంటుంది కదా కూలి? అంతే.
365 రోజులు పనులు వచ్చింది. ఆహా. ఇవి మీరే తెస్తారు ఈ కర్రలు, లేకపోతే ఇక్కడ కాంట్రాక్టర్లు తెప్పిస్తారు? సంబంధం లేదు. మీరు మాత్రం పవర్ ఎంప్లాయ్మెంట్, అంటే పవర్ సప్లై, మ్యాన్ పవర్. ఇట్లా ఇలా నిలబడాలి ఫ్రెండ్స్. ఇట్లా నిలబడి ఇట్లా ఏ ఏరియా పోవాలో ఆ ఏరియా బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకు తగ్గట్టు ఆడ బస్సు ఉంటుంది. టికెట్ తీసుకోవాలి. తడకల రూమ్లు ఉంటాయి. తడకల రూమ్లలో టికెట్ తెచ్చేటోళ్ళు కూక్కుంటారు. ఇట్లా పడి పోవాలి. ఉరుకుడే ఇక ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఆర్టీసీ గ్రౌండే. అంటే ఏ ఏరియాకు పోవాలనో ఆ ఏరియాకు ఇక్కడ అక్కడక్కడ బస్సులు ఉంటాయి అన్నమాట. ఇటువైపు పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మొబైల్ లెట్రిన్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు, అంటే తయారు చేసిన తర్వాత ఇక్కడ నుంచి తరలిస్తారు కావచ్చు. మొబైల్ లెట్రిన్స్ బాక్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఇక్కడ అనమాట. తాత్కాలికంగా ఒకసారి చూద్దాం. ఇవన్నీ మొబైల్ లెట్రిన్ తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువులే కదా ఇవన్నీ. మొబైల్ లెట్రిన్ తయారు చేసే అవే కదా ఇవన్నీ. వీళ్ళు చెప్తలేరు. ఇవన్నీ అవే మొబైల్ లెట్రిన్ సంబంధించినటువంటి పార్ట్స్ ఇవన్నీ. ఇక్కడ తయారు చేసి, అంటే ఇక్కడ ఎప్పటికీ నిరంతరం వాడుకున్నట్టు కాబట్టి ఇప్పడం ఫిట్ చేయడం ఎప్పటికి ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ తెప్పించారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తారు. ఇక ఇవి ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి తీసుకుపోతారా? ఇక ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తీసుకుపోతారు. అక్కడ తీసుకొని పెట్టేస్తారు. మీరే పెట్టేస్తారా? అదే, ఓకే. ఇక్కడ ఫిట్టింగ్, ఇక మొబైల్ టాయిలెట్స్ ఫిట్టింగ్ ప్లేస్ అన్నమాట ఇది. ఇలా రోజుకి ఎన్ని ఫీట్ చేస్తారు బ్రో? రోజుకి టార్గెట్ 100. 100 ఇయర్స్ సరిపోతే వరకు ఆ వరకు పడుతుంటే మళ్ళీ ఇంపోర్ట్ వేసేసి ఉంటాయి కదా. వర్క్ వల్ల కొంచెం తక్కువ. ఇది ఎక్కడి నుంచి తెప్పించారు బ్రో? పూణే నుండి. అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవతారుగా? మళ్ళీ ఇప్పేస్తారు, మళ్ళీ లోడింగ్, మళ్ళీ అక్కడికి. సూపర్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఫ్రెండ్స్, ఇక ఇదేమో ఆర్టీసీ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఆ ప్లేస్ అనమాట. అంటే ఆర్టీసీ అధికారులు, కండక్టర్లు, ఇట్లా వీళ్ళంతా, అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేసేటోళ్ళంతా ఇక్కడ స్టే అయ్యేందుకు వాళ్ళకు అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసిరనమాట. ఆ తడికలతోటి మంచి డేరాలు వేసిరనమాట. ఎదురు తడికలతోటి ఇక్కడ ఉంటారనమాట. ఈ కార్గో బస్సులు, అవి ఆర్టీసీ కార్గో బస్సులు. వీళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ అంటే విధులు నిర్వర్తిస్తూ ఉంటారు కదా. టికెట్ ఇచ్చేవాళ్ళు, బస్సులు లైన్లను ఇటు వెళ్ళిపోండి అటు వెళ్ళిపోండి అనౌన్స్మెంట్ చెప్పేటోళ్ళు, వీళ్ళంతా ఇక్కడ ఉంటారనమాట. ఇప్పుడే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకేంది, ఇప్పటికీ చాలా మంది వస్తున్నారు కాబట్టి అంత రెడీగా ఉంది. ప్రస్తుతానికి కూడా నెల రోజుల ముందు వరకు కూడా రెడీగా ఉందని చెప్పాలి. ఫ్రెండ్స్, ఇది ఎంట్రెన్సీ, పెద్దలగాడికి ఎంట్రెన్సీ అనమాట. ఇది వరకు ఒక ఆర్చ్ ఉండే, ఇప్పుడు ఆర్చ్ తీసేసి ఇప్పుడు స్టోన్స్తోని ఏకంగా
మొత్తం బండతోనే ఒక పెద్ద ఆర్చ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రేన్లను తీసుకొచ్చారు. అసలు నా భవిష్యత్తు వారెవ్వా, ఇదంతా పూర్తయితే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. ఇది ఎంట్రెన్స్ రోడ్డు, పెద్దల దగ్గర పోయే ఎంట్రెన్స్ అనమాట. ఇది ఒక ద్వారము, చాలా పెద్ద బండలు. ఇవి బండల్ని చెక్కి ఈ విధంగా డిజైన్ చేసిరు. ఆ ముఖద్వారంపై ఆదివాసీ కల్చరు, ఈ పండగకు సంబంధించిన ఈ వారసత్వం ఎట్లా వచ్చింది, చరిత్ర ఏంది అన్నీ కూడా ఆ శిల్పాల్లో కనిపించేటట్లయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ 10-15 రోజుల్లో పనులు అయితే పూర్తి అయిపోయేటట్టున్నాయి. అసలు గద్దెల దగ్గర నాకు ఇంకా అద్భుతంగా కనబడుతుంది. మనం ఆడికి పోదాము. రే చూసురా, ఇగో మధ్యలో ఉన్నాయి గద్దెల చుట్టూ ఇట్లా పెద్ద పెద్ద ద్వారాల లెక్క, అంటే ఒక ద్వారాల లెక్క స్తంభాలను అయితే నాటుతున్నారు. అరే ఎంత పెద్దగా ఉన్నాయంటే ఒక 30 ఫీట్స్ హైట్ ఉన్నాయి దగ్గర. అరే ఏమన్నా ఉందా? గద్దెల చుట్టూ కూడా స్టోన్ ఫ్లోర్ వేస్తున్నారు. అబ్బా, తెలంగాణ సర్కార్కి ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే. రేవంత్ రెడ్డి సర్కార్కు, మంత్రి సీతక్కకు ఈ విషయంలో మాత్రం సెల్యూట్ కొట్టాల్సిందే. మేము ఆ రోజు వచ్చినాయి కానీ అది చిన్న దర్వాజాలు, అవే అంతే కడతారు కావచ్చు అనుకున్నాం. కానీ అదిరిపోయింది. ఇంత హైటా, ఆల్మోస్ట్ 30 ఫీట్ హైట్ ఉన్నట్టుంది. ఓకే, గద్దెల చుట్టూ కూడా బండతో ఫ్లోర్ వేస్తున్నారు. దాదాపు ఒక 6 ఇంచుల బండతో ఫ్లోర్ వేస్తున్నారు. చుట్టూ ఇట్లాంటి పెద్ద పెద్ద స్తంభాలను పెడుతున్నారు. రాతి స్తంభాలు ఇవి. ఆ పైన సిమెంట్ బ్రిక్ పెడుతున్నారు. ఇవేమో రాతి స్తంభాలు, ఇటు 2 పైన సిమెంట్ బ్రిక్ పెడుతున్నారు. అరే మా తర్వాత పైన డిజైన్ చేస్తారు కావచ్చు ఇంకేమన్నా. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఉందా? గద్దెలు మేడారం, వారెవ్వా, చూస్తేనే 2 కళ్ళు జాలట్లేవు. పూర్తి అయితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. ఫ్రెండ్స్ చూడు, ఎంత పెద్దగా ఉన్నాయి ఈ బండలు, ఈ స్టోన్స్. అరే బాబా, డిజైన్ అదుర్సా. అస్సలు నా భవిష్యత్తు ఇది. ఫ్రెండ్స్ ఇక స్టోను గద్దెల చుట్టూ ఫ్లోర్ మాత్రం స్టోన్ ఫ్లోర్ వేస్తున్నారు, మన దేవాలయాల్లో వేసినట్టు. దాదాపు 6 ఇంచులు ఉంది. 6 ఇంచుల స్టోన్ ఫ్లోర్ అయితే వేస్తున్నారు బండలతో. అబ్బాబ్బాబ్బా, సూపర్. ఫ్రెండ్స్ ఈ గద్దెల దగ్గర ఈ గోడలు, రాతి గోడలు కడుతురు కదా. ఈ రాతి గోడల పైన ఇక ఆదివాసీ కల్చర్కి సంబంధించిన శిల్పాలను రాతి గోడ పైన చెక్కిర్రు. అంటే అడవి జీవితం ఎట్లా ఉంటుంది, అడవి ప్రజల జీవితం ఎట్లా ఉంటుంది, విలేజ్ పీపుల్ జీవితం ఎట్లా ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ ఈ ఆదివాసీల జీవన విధానం ఎట్లా ఉంటుంది, మొత్తం మీద తెలంగాణ జీవన విధానం, ఆ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది ఇగో ఈ శిల్పాల మీద, ఈ రాళ్ళ పైన శిల్పాల రూపంలో చెక్కిరా. చూసిరా బొమ్మలు? రే ఎంత బాగున్నాయి. అసలు ఎట్లా వచ్చింది ఈ ఐడియా తెలంగాణ ప్రభుత్వానికి? హైలైట్ ఈ విషయంలో మాత్రం. ఇగో ఈ బండల వెదురు బొంగుల్ని, మన వెదురు బొంగులు ఎట్లా ఉంటాయి అట్లా చెక్కిర్రు ఇగో ఈ బండలు. ఏం చెక్కిర్రు.
సూపర్. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మన సంస్కృతి ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కారు. మనం పుట్టకు చెట్టుకు పూజలు చేస్తాం కదా, ఆ విధమైన కల్చర్ ఉట్టిపడేలా చెక్కారు. చెట్టు నుండి వచ్చే వాటిని తీసుకొని ఎలా బతకాలి, ఏం కథ, ఎలా బతుకుతాము, ఆదివాసీలు ఎట్లా ఉంటారు అనేది చూపించే విధంగా వీటిని చెక్కిరు. మొత్తం ఫ్లోరే, స్టోన్ ఫ్లోరే వేస్తున్నారు దేవాలయాల్లో వేసినట్టు. ఫ్రెండ్స్ ఇవి రాతి స్తంభాలు, రాతి పోల్స్ ఇవి. ఆదివాసులు వాడినటువంటి వస్తువులు ఎట్లా ఉంటాయి, వాడేటివి ఎట్లా ఉంటాయి ఒకప్పుడు, ఇప్పుడంటే మొత్తం మోడర్న్ అయిపోయింది. అప్పుడు ఎట్లాంటి వస్తువులు వాడేది, అవి ఏ రూపంలో ఉండేవి అనేది చెప్పే విధంగా ఇవాళ చెక్కిర్రు. పూర్వం విలేజ్ పీపుల్, మన ఆదివాసీలు ఎట్లా వాళ్ళ వాడే వస్తువులు వెనకటి ఎట్లా ఉండేది అన్ని చెక్కిర్రు అనమాట. ఇది రాయే, మీరు ఏదో సిమెంట్ డిజైన్ అనుకున్నారు, కాదు, ఇది స్టోను, స్పెషల్ స్టోన్. ఇది స్పెషల్ స్టోన్ తెప్పించి ఇట్లా చేస్తున్నారు. కార్మికులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎంత అందంగా చెక్కుతున్నారు ఈ స్టోన్స్ ని. పనులు మాత్రం చాలా వేగంగా అవుతున్నాయి. ఫ్రెండ్స్, సమ్మక్క గద్దె, సారక్క గద్దెల్ని కూడా చాలా వెడల్పు చేసారు. వెడల్పు చేసి మళ్ళీ ఆ గద్దెలకు కూడా ఒక డిజైన్ ఏర్పాటు చేస్తున్నారు ఇదే స్టోన్తో. ఒకసారి చూడండి, అది సారక్క గద్దె, గద్దెలు వెడల్పు చేసారు. మళ్ళీ గద్దె చుట్టూ కూడా మళ్ళీ ఒక డిజైన్ చేస్తున్నారు, రాళ్లతో ఏర్పాటు చేస్తున్నారు. 10-15 రోజులలో మొత్తం పనులన్నీ కంప్లీట్ అయ్యేటట్టున్నాయి. చాలా వేగంగా నడుస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఎగ్జిట్, మనం స్టార్టింగ్ సైడ్ చూపించిన సైడ్ ఎంట్రీ, ఇటు సైడ్ ఎగ్జిట్. లాస్ట్ టైం కూడా ఇదివరకు కూడా ఇట్లా ఉండే.
ఇది కదా కావాల్సింది.